Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారథ్ నాయక్ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మై సోల్ స్టైల్ అనే ఛానల్ ఉంది, వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ ఉంది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈ క్లాస్ వచ్చి రెండిట్లోనూ అప్లోడ్ చేస్తుంటాను. చూడండి మాస్టర్, చూసేవాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. మీకు ఏ ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇది అన్యంగా వేరేలాగా ఏమీ లేదు. ప్రతిదీ మన జీవితంలో మన జీవన విధానం గురించి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటున్నాము, అలా ఉండడం వల్ల మనకి ఏంటి పరిణామం, మనం ఫేస్ చేస్తున్న పరిణామాలు ఏంటి, వాటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం అద్భుతంగా ఎలా జీవించాలి అనే దాని గురించే ఉంటుంది మొత్తం సబ్జెక్ట్ అంతా. మరి లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు ఇందాక అయింది మళ్ళీ చెప్పుకుంటున్నాం. అంటే మన పట్ల మనం నిరసన అంటే మన పట్ల మనం నిరసన కలిగి ఉండటమే మనం చేసే గొప్ప పాపము అన్నారు కదా. అంటే మన పట్ల మనము నిరసన కలిగి ఉండడమే మనం చేసే పాపము అని చెప్తున్నారు. మతం యొక్క మాటలలో పాపం అంటే చావు తెప్పించే పాపము, మతం యొక్క మాటల్లో చావు తెప్పించే పాపము అని, అది మృత్యు వైపు నడిపిస్తుంది. కానీ పాపరహితమైన లేదా దోషరహితమైన మాటలు ఆయుష్ కలిగిస్తుంది. పాపరహితమైన మాటలు, దోషరహితమైన మాటలు ఆయుష్ కలిగిస్తుంది. వాక్శుద్ధి లేదా దోషరహితమైన మాటలు కలిగి ఉండటం అంటే మీ పట్ల మీరు నిరసన కలిగి ఉండకపోవడం, వీటిలో మిమ్మల్ని చూసి నేను పిరమిడ్ అంటే మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే ఇడియట్ అంటే నేను మిమ్మల్ని తిట్టినట్లు కాదు అనిపించవచ్చును. కానీ ఆ మాటను నాకు వ్యతిరేకంగా నేను వాడుకుంటున్నాను. ఆ మాట అనడం వల్ల మీరు నన్ను ద్వేషిస్తారు. మీ ద్వేషం నాకు మంచిది కాదు. నాకు కోపం వచ్చి ఆ కోపం అనే విషయం అంత మాట ద్వారా మీకు పంపుతాను. అంటే ఆ మాటను నాకు వ్యతిరేకంగా వాడినట్లే కదా. ఆ మాట నాకు వ్యతిరేకంగా మీరు వాడినట్లే కదా. నన్ను నేను ప్రేమించినట్లయితే ఆ ప్రేమను నా పనుల ద్వారా మీతో వ్యక్తపరుస్తాను. నన్ను ప్రేమించినట్లయితే నా పనుల ద్వారా ఆ ప్రేమను నేను వ్యక్తపరుస్తాను. అప్పుడు నా వాక్కు దోషరహితంగా ఉన్నట్లు. ఎందుకంటే నా ప్రేమ అనే చర్య అలాంటిది. ప్రతి చర్యనే మీలో పుట్టిస్తుంది. మిమ్మల్ని నేను ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు. మిమ్మల్ని నేను అవమానిస్తే నన్ను మీరు అవమానిస్తారు. మీ పట్ల నేను కృతజ్ఞత చూపిస్తే మీరు నా పట్ల కృతజ్ఞత చూపిస్తారు. అంతే కదా. మనం ఏది ఇస్తే తిరిగి అదే రెట్టింపై మన దగ్గరకు వస్తుంది కదా, అదే చూపిస్తారు. నేను మీ పట్ల నేను స్వార్థపరుడునైతే మీరు నా పట్ల కూడా స్వార్థపరులే. నా మాటలతో నేను మిమ్మల్ని వశం చేసుకుంటే మీరు అదే చేస్తారు. అంటే మనం ఏది చేస్తే అదే తిరిగి ఎదుటి వాళ్ళు కూడా చేస్తారనే విషయాన్ని స్పష్టంగా
అది చేయడం వల్ల ఏంటి దానివల్ల జరిగే మనకు పరిణామం ఏంటని, మీ శక్తిని సరిగ్గా వాడుకోవడం అంటే మీ వాక్కు దోషరహితంగా ఉండడమే. మన మన శక్తిని మనం వాడుకోవడం అంటే మన వాక్కు దోషరహితంగా ఉండడమే. అప్పుడే మీ పట్ల మీరు ప్రేమని నిజాయితీని కలిగి ఉండడానికే మీ శక్తిని ఉపయోగించిన వారవుతారు. ఎప్పుడైతే మీ వాక్కు మాట దోషరహితంగా ఉండాలనే అంగీకారం లేదా ఒప్పందం మీతో మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు సత్యం మీ ద్వారా విసిదమై మీలోని అన్ని రకాల విషపూరితమైన మానసిక వికారాలను శుభ్రపరుస్తుంది. అయితే ఓ ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమైనది చేయడం మనం నేర్చుకోవడం వల్ల ఈ ఒప్పందం నెరవేర్చడం కష్టం అవుతుంది. ఇతరులతోనే కాక మనతో కూడా మనం అబద్ధాలాడే అలవాటు మనం నేర్చుకున్నాం. మన మాట శుద్ధిగా లేదు. మన మాట శుభ్రంగా అంటే మనం ఏం చేస్తుంటాం, పక్కన వాళ్ళతో అబద్ధాలు చెప్తున్నారు పర్వాలేదు, కానీ మీతో కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే, మీతో మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఎవరితో? మనతో మనం అబద్ధాలు ఆడితే లోపల ఉన్నవాడు ఎవరు? లోపల ఉన్నవాడు దైవం. ఆ దైవం ప్రతిదీ మనం ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా నడుస్తున్నాము, మన నడవడికను మొత్తం చూస్తూ ఉంటాడు. అదే తిరిగి మనకిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. భూమిపై వాక్కు యొక్క శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేశారు. మాటను శపించడానికే నిందించడానికే తప్ప పట్టడానికే నాశనం చేయడానికే మనం వాడుతున్నాం. అప్పుడప్పుడు సరైన దారిలో వాక్కును వాడుతూ ఉండవచ్చు, కానీ అలా చాలా తక్కువ సార్లు జరుగుతుంది. మనము చాలా తక్కువ సార్లే నిజాయితీగా ఉండడం, ఉన్నట్లుగా ఉండడం, సరైన ఆలోచనలతో ఉండడం జరుగుతుంది. చాలా తక్కువ జరుగుతుంది. ఎక్కువ శాతం అబద్ధాలు చెప్పడము, అబద్ధాలు మాట్లాడడం, దోషరహితమైన అలాంటి మాటల్ని మాట్లాడేదే ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. సరైన దారిలో వాక్కును వాడుతూ ఉండవచ్చు, కానీ చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఇది చాలా వరకు మాటను వ్యక్తిగతంగా విషాన్ని అంటే కోపాన్ని, అసూయని, ద్వేషాన్ని ప్రకటించడానికే ఉపయోగిస్తున్నాం. అంటే కోపాన్ని, ద్వేషాన్ని, వ్యతిరేకతను ఉపయోగించడానికి మాత్రమే మాటను వాడుతున్నారు అని చెప్తున్నారు. మాట మనిషి పొందిన అతి శక్తివంతమైన కానుక, కానీ దానిని మన పట్ల మనం నిరసన తెలియజేయడానికే వాడుకుంటున్నాం. ప్రతీకారం కోసం ప్లాను వేస్తాం. మాటలతో ప్రతీకారం కోసమే ప్లాన్లు వేస్తాం. మాటలతో గందరగోళం సృష్టిస్తున్నాం. భిన్న జాతుల మధ్య, కుటుంబాల మధ్య, భిన్న దేశాల మధ్య ద్వేషాన్ని సృష్టించడానికే మాటను వాడుతున్నాం. వాక్కును తరచుగా మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఆ దుర్వినియోగం నరకానుభూతిని అనే స్థితిలో ఒకరినొకరు ఊహించుకుంటున్నారంట. అలాగా మనుషుల మాట మ్యాజిక్. ఆ మాటను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. ఆ మాటని మనం సరిగ్గా వాడుకోలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. మన మాట మ్యాజిక్ అని తెలియకుండా ఎప్పుడూ మనం బ్లాక్ మ్యాజిక్
మన మాట బ్లాక్ మ్యాజిక్ అని తెలియకుండా ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ శుద్రశక్తులు ఇంద్రజాలం అనే వాడుతున్నాం. శుద్రశక్తులు ఇంద్రజాలం అని వాడుతుంటాం అది తెలియకుండానే. కరుణ కలిగిన తెలివైన ఒక తల్లి ఉంది. కరుణ కలిగిన తెలివైన ఒక తల్లి ఉంది. ఆమెకు ఒక కూతురు. ఆ కూతురు కంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఒక తల్లికి కరుణ కలిగిన ఒక తల్లి ఉంది. ఆ తల్లికి కూతురు అంటే ఎంతో ప్రేమ. ఒకరోజు రాత్రి తల్లి చాలా అలసిపోయి విపరీతమైన తలనొప్పితో టెన్షన్తో పని నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు నిశ్శబ్దంగా శాంతిగా ఉండాలని ఉంది. కానీ కూతురు హాయిగా పాడుకుంటూ, అంటే ఆమె పని నుంచి అలసిపోయి తలనొప్పితో విసిగిపోయి ఇంటికి వచ్చింది. నిశ్శబ్దంగా పడుకోవాలనిపిస్తుంది ఆ తల్లికి. కానీ కూతురు ఏం చేసింది? కూతురు హాయిగా ఆడుతూ పాడుతూ ఎగురుకుంటూ తుల్లుకుంటూ సిందులేసుకుంటా తల్లి దగ్గరికి పోయింది. అది చెప్తున్నా. పాడుతూ సంతోషంగా గెంతుతూ తన లోకంలో తానుండి తల్లి పరిస్థితి గమనించే స్థితిలో లేదు. అంటే తన లోకంలో తను, అంటే ఎవరు గోల వాడదు కదండి. ఆ అమ్మాయి తల్లి పరిస్థితి ఏంటో అర్థం కాకుండా తెలియకుండా ఆ అమ్మాయి లోకంలో ఆ అమ్మాయి ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గెంతులేసుకుంటూ పాటలు పాడుకుంటా ఉంది. ఎంతో ఆనందం అనుభవిస్తూ మరింత బిగ్గరగా పాడుకుంటుంది ఆ అమ్మాయి. ఎంతో ఆనందంగా మరింత అంటే ఇంకా గట్టిగా పాడుకుంటుందంట ఆ అమ్మాయి. గెంతుతూ తన సంతోషాన్ని ప్రేమను వ్యక్తపరుస్తుంది. బిగ్గరగా పాడుతున్న ఆ అమ్మాయి పాట తల్లి తలనొప్పిని మరింత పెంచింది. కాసేపటికి తల్లి తట్టుకోలేక కంట్రోల్ తప్పి అందమైన తన చిన్న కూతుర్ని నోర్మోయ్ నీ స్వరం, అంటే తల్లి అంటుంది, నోర్మోయ్ నీ స్వరం చాలా దరిద్రంగా ఉంది, ఘోరంగా ఉంది అని చెప్పి అంటుంది. అంటే తల్లి తట్టుకోలేక కంట్రోల్ చేసుకోలేక పరమ వికారంగా ఉంది, భరించలేకపోతున్నాను. అంటే నీ వాయిస్, నీ నోరు చాలా దరిద్రంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది, పరమ వికారంగా ఉంది, నోర్మోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ తల్లి అంటే తన బాధ తంది కదా, తలనొప్పితో అలా విసుగ్గా కోపంగా అంటుంది. భరించలేకుండా ఉన్న నోరు మూసుకుని ఉండలేవా, భరించలేకపోయినా నోరు మూసుకుని ఉండలేవా అని అంది. అంటే కూతుర్ని ఊరుకో ఉండవా, నోరు మూసుకొని ఉండలేవా, ఎంత ఘోరంగా ఉంది చూడు ఆ పాట, ఏమన్నా బాగుందా అనిందనమాట. అనుకోండి. నిజం ఏమిటంటే ఏ శబ్దాన్ని ఆ తల్లి భరించలేకుండా ఉంది. ఆ చిన్న పాప గొంతు నిజానికి వికారంగా లేదు. అంటే తల్లి పరిస్థితిలో తల్లి కరెక్ట్గా ఉంది. ఆ చిన్న పాప గొంతు బాగా లేకుండా అంత దరిద్రంగా ఏం లేదు, బాగుంది. కానీ తల్లి పరిస్థితి అది ఆ అమ్మాయికి తెలియదు కదా. కానీ తల్లి చెప్పింది ఆ పాప నమ్మింది. ఆ క్షణం నుంచే ఆ అమ్మాయి తనలో తాను అంగీకారం అంటే ఆ అమ్మాయి అప్పటి నుంచి తనలో తాను ఒక ఒప్పందానికి వచ్చింది. అంటే అమ్మ చెప్పింది కాబట్టి అది కరెక్టే, నా నోరు బాగలేదు, అంటే నా గొంతు బాగలేదు, నేను పాడడానికి పనికిరాను అనేసి ఆ అమ్మాయి చిన్న పాప కాబట్టి ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోతుంది, మైండ్లో చేసుకుంది. తన గొంతు వికారంగా ఉండటం వల్ల తన గొంతు వికారంగా ఉండడం వల్ల తాను పాడే నేను పాడితే ఇతరులు బాధపడతారు కానీ ఇంకెప్పుడు పాడకూడదని తనలో తాను ఒప్పందం చేసుకుంది. స్కూల్లో బెరుకుతనం, సిగ్గు అలవడి పాడమని అడిగినా పాడేది కాదు. అంటే ఆ నమ్మకాన్ని పెట్టుకొని స్కూల్లో పాడమన్న ఆ నమ్మకం మైండ్లో ఉండబట్టి ఒక బెరుకుతనంతో, బిడియంతో, సిగ్గుతో
ఆ అమ్మాయి పాడేది కాదనమాట. ఇతరులతో పాడటానికి కూడా ఆ అమ్మాయి ఇబ్బంది పడేది. ఎవరితోన్నా పాడాలంటే కూడా ఆ అమ్మాయి ఇబ్బంది పడేది. పైగా ఒప్పందం వల్ల ఆ చిన్న అమ్మాయిలో ప్రతి విషయంలోనూ మార్పు వచ్చింది. ఇతరుల ఇతరులచే ఇతరులచే ప్రేమించబడాలి పడలేను. అంగీకారం అంటే ఇతరుల చేత నేను ఎప్పుడూ ప్రేమింపబడలేనన్న ఒక సిద్ధాంతాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుందనమాట ఆ అమ్మాయి. బడాలి అంటే తన భావనలు ఉద్వే తన భావనలు ఉద్వేగాలను ఎవరు ఇష్టపడరు, ఎవరు కానీ తన గొంతుని ఇష్టపడరు, తన పాటలు బాగుండవు అనుకొని ఉండాలంటే విశ్వాసం ఆ అమ్మాయిలో బలపడింది. ఆ నమ్మకం అనేది ఆ అమ్మాయిలో ఆ నమ్మకం, ఆ విశ్వాసం బలపడింది. కాబట్టి తను మునుపటిలాగా ఫ్రీగా ఉండలేకపోతుంది, పాడలేకపోతుంది, భయపడుతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా అభిప్రాయం విని నమ్మితే ఆ విషయంపై మనం ఒప్పందం చేసుకుంటాం. ఆ ఒప్పందం మన విశ్వాసాల పట్టికలో భాగం అయిపోతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని గురించి నమ్మామంటే ఆ మాట మన సబ్కాన్షియస్లో కూర్చుందంటే దానిపైనే ఫిక్స్ అయిపోయి ఉంటాం. మనకు తెలియకుండానే అదే నమ్మకంతో ఉంటాం అన్నమాట. అదే నమ్మకంతో ఉండి మనకి అదే పని చేస్తుంది. ఇంకా మన జీవితంలో అది ఏదైతే నమ్మామో అదే పని చేస్తూ ఉంటుంది. అదే చెప్తాను. ఆ చిన్న అమ్మాయి పెరిగి పెద్దదైనా తన కంఠం గొప్పగా పెరిగి పెద్దయినా కూడా తన గొంతు అంత మంచిగా ఏం లేదు అని బాగున్నా కూడా మరెప్పుడూ పాడలేదు. బాగున్నా కూడా మరి ఎప్పుడూ పాడలేదు. ఒక్క మాటతో ఆ అమ్మాయి ఈ రకమైన మార్పుకు గురైంది. ఈ మార్పు ఆమెను అమితంగా ప్రేమించే తల్లి ద్వారానే జరిగింది. తన మాట ఎంత ఘోరమైన పని చేసిందో ఆ తల్లి గమనించలేదు. తాను రుద్ర మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ను ఆ తల్లి అప్పుడేదో తన బాధలో, తన ఉన్న టెన్షన్లో, తన ఉన్న సిచ్యువేషన్కి అనేసింది. అని తల్లి ఏమో మర్చిపోయింది. కానీ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం చేసింది, అది మైండ్లో పెట్టుకుని ఉంది. అది మైండ్లో పెట్టుకొని తను పెరిగి పెద్దయినా కూడా ఆ నమ్మకాన్ని మాత్రం మర్చిపోలేదన్నమాట. ఆ నమ్మకాన్ని పెట్టేసుకొని తన జీవితం అంతా అలాగే మార్చేసుకుంది. తను బాగలేదని ఆ బ్లాక్ మ్యాజిక్ లాగా పనిచేసింది. అట్లా అన్న ఆ బ్లాక్ ఏదైతే ఆ బ్లాక్ ఉందో అది ఆ అమ్మాయిలో ఉండిపోయిందనమాట. ఆ అమ్మాయి ఎదుగుదలకి ఆటంకం కలిగించింది. ఆ చిన్న మాట, తల్లి చెప్పిన చిన్న మాట. వాడిన తన కూతురిపై ఆ తల్లి వాడిన ఆ ఒక్క మాట కూతురు పైన పంజరం ఏర్పరిచింది. పంజరంలాగా ఏర్పడింది. తన మాటలకున్న శక్తి ఏంటో ఆమెకు తెలియదు. అందుకే ఆమెను నిందించాల్సిన అవసరం లేదు. తన పట్ల తన తండ్రి ఇతరులు ఏం చేశారో అదే తాను తన కూతురి పట్ల చేసింది. మాటను దుర్వినియోగం చేసింది. అంటే ఆ తల్లి పట్ల తన తల్లిదండ్రులు ఎట్లాగా ప్రవర్తించారో, ఎలా ఉన్నారో, తనని ఎలా చూశారో అదేవిధంగా ఆ తల్లి కూడా తన కూతురు పట్ల వ్యక్తపరిచింది. తనకున్న జ్ఞానం కూడా అదే కదా మరి పాపం. తనకేముంది, ఆ ఉన్నది వ్యక్తపరిచింది. అంటే ఆ ఉన్న టెన్షన్లో కావచ్చు, తనకున్న ఆ బాధలో కావచ్చు, ఆ ఎరుక లేకపోగా. అయితే ఇంకా ఏముందంటే, ఇలా ఎన్నిసార్లు మన పిల్లల పట్ల మనం మనం ఇలాగ ఎన్నిసార్లు మన పిల్లల పట్ల మనం చేసాం. అనేక రకరకాల అభిప్రాయాలతో మన పిల్లల పట్ల మనం చేస్తూ ఉంటాం. వాళ్ళ మీద ఈ ముద్రలో వాటిని వాళ్ళు ఏళ్ల తరబడి మోస్తారు. మనల్ని ప్రేమించేవారు మనల్ని ప్రేమిస్తారు. అయితే ఏం చేస్తున్నారో తెలియకుండానే చేస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకనే
ఇలా చేసేస్తూ ఉంటారు, ఇలా చెప్పేస్తూ ఉంటారు. ఇలా కొన్ని నమ్మకాలు, కొన్ని బిలీఫ్స్ అవి వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా ఇతరుల పైన, పక్కన వాళ్ళపైన, కుటుంబం పైన, ఫ్రెండ్స్ పైన, ఇంకా ఎవరిపైన ఇట్లా వాళ్ళు బంధువుల పైన అలాగ వేసేస్తూ ఉంటారనమాట. అదే ఇంకో ఉదాహరణ గమనించండి. ఉదయాన్నే మీరు ఎంతో సంతోషంగా నిద్ర నుంచి లేస్తారు. ఎంతో అద్భుతంగా ఆ అనుభూతి చెందుతూ అద్దం ముందు అలంకరించుకుంటూ అద్దం ముందు అలంకరించుకుంటూ 2 గంటల్లో గడిపేస్తారు. అద్దం ముందు ఎంతో అందంగా, ఆనందంగా అలంకరించుకుంటూ పొద్దున్న అద్దం ముందే గడిపేస్తారు. అయితే మీ మంచి స్నేహితులతో ఒక్కరు మిమ్మల్ని చూసి, ఏంటి, ఏమైంది నీకు, ఎందుకింత ఘోరంగా తయారయ్యావు, నీ డ్రెస్సు చండాలంగా ఉంది, నీ డ్రెస్సు చండాలంగా ఉంది, నీ వేషం అసహ్యంగా ఉంది అంటే ఇక అంతే సంగతులు. మీరు పాతాళానికి పడిపోయినట్లే. కృంగిపోవడానికి ఈ మాత్రం చాలు. బహుశా మీ స్నేహితులు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా అని ఉండకపోవచ్చు. బాధ పెట్టడంలో ఆమె విజయం సాధించి మీపై తన అభిప్రాయాన్ని ఆ మాటలతో తెలియజేసింది. ఆ మాట వెనుక అపారమైన శక్తి ఉంది. ఆ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తే ఇక మీరు ఒప్పందం చేసుకున్నట్లే. ఆ ఒప్పందం ఇక బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, మంచిగా మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు ఒక్కొక్కసారి ఏదైనా రెడీ అవుతూ ఉంటాం. రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు, రెడీ అయ్యి ఎక్కడికి వస్తే ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, చూసి చీచి ఏంటి ఎంత చండాలంగా ఉంది, ఈ డ్రెస్ ఏంది ఎలా ఉంది, ఆ తల ఏంది అలా దూకున్నావు, ఈ నగలు ఇలా పెట్టుకున్నావు, చాలా ఘోరంగా ఉంది, బాగోలేదు, అబ్బే అని అన్నారనుకో, అప్పుడు ఇంకంతే. అప్పుడు దాకున్న ఉత్సాహం మూడు కాస్త నీరుగారిపోయారు. ఇంకా ఆ మాటతోటి వాళ్ళకి తెలియకుండానే తెలియని ఒక ఆందోళనకి అయిపోయేసి ఇంకంతే చాలా డల్ అయిపోతూ ఉంటారు. అదే చెప్తున్నారు, ఆ మాట ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఈ విధమైన వశీకరణ మాట నుంచి బయటపడటం చాలా కష్టం. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా బయటపడడం చాలా కష్టం. వీటి నుంచి బయటపడటానికి సత్యంతో కూడిన మాటలతో కొత్త ఒప్పందాలు చేసుకోవాలి. సత్యంతో కూడిన మాటలతో, దోషరహితమైన మాటలతో ఒప్పందం అన్నది అత్యంత ముఖ్యమైన భాగం. మన కత్తి ఒకవైపు అంటే ఈ మాటలు అనేవి ఎలా ఉంటాయంటే, 2 వైపులా పదునున్న కత్తిలా ఉంటాయి అని. కత్తి ఒకవైపు అబద్ధపు మాటలై బ్లాక్ మ్యాజిక్ను, అబద్ధమనే మాటలతో బ్లాక్ మ్యాజిక్ సృష్టిస్తూ ఉంటే, ఇంకోవైపు సత్యం ఉంది. అది బ్లాక్ మ్యాజిక్ యొక్క వశీకరణ. అబద్ధాలు కొడుతుంది. సత్యం ఒకటే మనకు స్వేచ్ఛనిస్తాయి. ఓకే మాస్టర్స్, ఓకే ఫ్రెండ్స్, మనము ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం తెలుసుకున్నాము. అంటే ఇక్కడంతా మొత్తానికి మనకు ఏది చూసినా, ఏది చదివినా, ఏం చేసినా ఏం తెలుస్తుంది, మనం మాట్లాడే మాటని ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, దానివల్ల పక్కన వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు, మనం ఏ ఉద్దేశంతో అంటున్నామో ఆ మాటకి ఎంత శక్తి ఉంది, ఆ మాట ఒక మాటే మంత్రంలాగా ఆ మాటతో ఎలా వశపరుచుకుంటుంటారో అనే విషయాన్ని, మాటకున్న శక్తిని
మాటకున్న ఒక ఆ ఎనర్జీని తెలియజేస్తూ ఇక్కడ ఇవన్నీ ఉదాహరణలు తీసుకుంటూ ఇలా వాక్ శక్తి గురించి పత్రి సార్ చెప్పారు. మనం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం జ్ఞానం తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్నెస్ వెజిటేరియనిజం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మై సోల్ స్టైల్లో కూడా నేను ఈ వీడియోస్ అంతా పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవి కూడా చూడండి మాస్టర్స్. మై సోల్ స్టైల్లో కూడా చాలా దాకా నేను అంటే షాపింగ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే హెల్త్కి సంబంధించిన టిప్స్ అలాంటివి పెడుతూ ఉంటాను, చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.